నుంచి అయితే 33 అడుగుల లోతుగా ఉంటుంది. यहाँ पे 12 साल तपस्या करने के बाद स्वयंभू इंद्र भगवान ने स्थापित किया हुआ गणपति श्री గంగాదేవి అనేది పైకి వచ్చి మనం నేలపై భాగంలో ఉన్న అనేక కట్టడాలు దేవాలయాలు చూసాం. ఇప్పుడు మనం నేల లోపలి భాగంలో ఉండి భక్తిని ఆశ్చర్యాన్ని కలిగించే చింతామణి గణపతి మహాదేవుని చూడబోతున్నాం. ఆదిలాబాద్ నుండి బయలుదేరి అనేక ప్రకృతి అద్భుతాలను తనివి తీరా ఆస్వాదిస్తూ ఎత్తైన కొండలు, లోయలు, అడవుల గుండా సుమారు 115 కిలోమీటర్లు ప్రయాణం చేసి మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలోని యవత్మాల్ జిల్లాలోని కలం చింతామణి గణపతి క్షేత్రానికి అయితే చేరుకున్నాం. ఈ ప్రయాణం మన నేచర్ ట్రావెలర్ చందు సార్తో నేచర్ అందాలు చూస్తూ ముందుకు సాగింది. ఇప్పుడు మనం కలం ప్రాంతానికైతే చేరుకున్నాం. గుడివైపుకు వెళ్తా ఉన్నాం. గుడివైపుకు వెళ్తున్నాం కానీ నాకైతే గుడి కనబడలేదు. చందు సార్ ఎక్కడుందో చూడమని చెప్పిండ్రు. నేనైతే అటు ఇటు పక్కలకు చూసా, నాకు కనబడలే. కిందకి చూడమని చెప్తే కింద చూస్తే గుడి కనబడింది. మహారాష్ట్రలో విదర్భ ప్రాంతంలో అష్టవినాయక క్షేత్రాలలో చింతామణి గణపతి క్షేత్రం బాసిల్లుతోంది. ఈ చింతామణి క్షేత్రం భక్తుల చింతలు తీరుస్తుందనేది ఇక్కడికి వచ్చే భక్తుల విశ్వాసం. అందరికీ నమస్తే. ప్రస్తుతం మనమైతే చింతామణి గణేష్ మందిర్ దగ్గర ఉన్నాం. ఇది ఎక్కడ ఉందంటే యవత్మాల్ జిల్లా కలాం గ్రామంలో వెలిసినటువంటి ఈ దేవాలయానికి అయితే వచ్చేసాం. కలాం కూడా అని అంటారు. మరి దీనికి సంబంధించిన విషయాలు మనకు తెలియదు. మనకు ఈ చంద్ర సార్ ద్వారా మనకు అంటే ఇక్కడ ఉందని ఇలా చెప్తే మనం ఈ నవరాత్రి ఉత్సవాలలో మీకు చూపించాలనే ఉద్దేశంతో సార్ కోరుకున్నారు. సో మనం కూడా మీకు చూపించాలనుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చాం. దీనికి సంబంధించిన విశేషాలు ఏంటి అన్నది మీకు చూపిస్తూ ఇక్కడ ఉన్న పంతులు గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం. పంతులు గారితో మాట్లాడే ముందు చందు సార్తోనైతే మాట్లాడిద్దాం. జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు మనం కలాం అనే ఊర్లో చింతామణి గణేష్ మందిర్ అనేది ఉంది. ఇక్కడ ఇది కలాం అనే ప్రదేశం మహారాష్ట్ర యవత్మాల్, ఆదిలాబాద్ నుంచి యవత్మాల్ వెళ్ళే దారిలో జోడుమోహన్ నుండి లోపల ఈ ఊరు రావడానికి ఒక 10 కిలోమీటర్ దూరం కూడా ఉండొచ్చు. ఈ మందిర్ అనేది చాలా పురాతనమైనది. ఇక్కడ మందిర్ యొక్క విశిష్టత ఏమిటంటే భూమి అంటే మన ఉపరితలం నుంచి అయితే 33 అడుగుల లోతుగా ఉంటుంది. మీరు గమనిస్తే చూడొచ్చు, అడుగు లోతులో ఉంటుంది ఈ మందిరం. మరి ఈ మందిరం ఇంకో విశిష్టత ఏంటంటే గంగాదేవి ప్రతి 12 నెలలకు ఒకసారి గంగాదేవి అనేది పైకి వచ్చి శ్రీ గణేష్ని పాదాలను తాకుతూ వెళ్ళిపోతుంది. అయితే ఇప్పటికే 2021లో వచ్చింది, అంటే 12 నెలలు పూర్తయినాయి. మళ్ళీ 2021 నుంచి మళ్ళీ 12 నెలల తర్వాత మళ్ళీ ఇక్కడికి గంగాదేవి వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. మీరు ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? నేను చాలాసార్లు వచ్చాను. అంటే ప్రతి సంవత్సరం ఒక 2-3 సార్లు వస్తూనే ఉంటాను ఇక్కడికి. ఎవరైతే భక్తులు ఏమేమి వాళ్ళకైనా సమస్యలు ఉన్నా ఏదైనా కానీ కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుందని ఇక్కడ ఈ గ్రామ ప్రజలు వాళ్ళు భక్తులు చాలామంది చెప్తున్నారు మనకు. ఈ క్షేత్రం గురించి మాకు మరాఠీ భాషలో స్థానిక ప్రజలు, పూజారులు వివరించిండ్రు. వీరి వివరణ ప్రకారం ఈ గణేష చింతామణి క్షేత్రం ఇంద్రునిచే స్థాపించబడింది. ఇది నేలపై నుంచి సుమారు 33 అడుగుల లోతులో ఉంది. ఇదంతా రాతి నిర్మాణం. క్రిందికి వెళ్ళడానికి 29 వరకు రాతి మెట్లయితే ఉన్నాయి. ఈ ప్రాంతమంతా భక్తులతో కిక్కిరిసిపోయిందని చెప్పొచ్చు. భక్తుల రద్దీ చాలా ఉంది. మేము కూడా ఆ లోపల ఉన్నటువంటి ఆ గుడిని చూడడానికి, దైవాన్ని దర్శించడానికి లైన్లో అయితే వేచి ఉన్నాం. వరుసలో అయితే వెళ్తూ ఉన్నాం. ఇక్కడి భద్రతా వ్యవస్థ చాలా బాగుంది. మనం ఈ సీసీ కెమెరా ద్వారా ఇక్కడ టీవీలో చూస్తున్నదే ఆ వినాయకుడు. అసలైన వినాయకుడిని కిందికి వెళ్ళిన తర్వాత చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మెట్ల ద్వారా కిందికి వెళ్ళి దైవాన్ని దర్శించడానికి మనమైతే ప్రవేశ ద్వారం వద్దకైతే చేరుకున్నాం. మెట్ల ప్రారంభంలో అందమైన 4 ముఖాల వినాయక విగ్రహం ఉంటుంది. మెట్లు దిగిన తర్వాత మధ్యలో
అష్టభుజిలో ఉన్న నీటి తొట్టె ఒకటి కూడా ఉంటుంది. భక్తుల రద్దీ అధికంగా ఉంది. వచ్చే వాళ్ళు వస్తూ ఉన్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం నేల అడుగు భాగంలోకి అయితే చేరుకున్నాం. చూడండి, మనం పైకి చూద్దాం. ఇక పైకి అయితే ఇలా ఉంది. ఇదే అష్టభుజిలో ఉన్న నీటి తొట్టె. ఇప్పుడు మనం ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించిన ఇంద్ర భగవానుడి విగ్రహం వైపు వెళ్తున్నాం. ఇదంతా రాతితో నిర్మించిన నిర్మాణమే. గది అయితే చాలా ఇరుగ్గా ఉంది. ఇక్కడ నుంచి ఆ వినాయకుడి వైపు అయితే మనము బయలుదేరదాం. ఇంద్రునిచే ప్రతిష్ఠించబడిన చింతామణి గణపతి వైపు అయితే వచ్చాం. ఇక్కడ చింతామణి గణేశుడి విగ్రహం 4.5 అడుగుల ఎత్తుంటుంది. ఇది దక్షిణాభిముఖంగా ఉంది. దీని గురించి చింతామణి శ్రీ గణేశ పురాణం, శ్రీమద్ ముద్గల్ పురాణాల్లో ఉంది. గౌతమ మహర్షి శాప విమోచనం కోసం ఈ కదంబ ప్రాంతానికి వచ్చి తపస్సు చేయమని ఋషులు ఇంద్రదేవుణ్ణి కోరిండట. దేవరాజ్ ఇంద్రుడు ఇక్కడ పూజలు చేసిండు. నేల లోపల ఉన్న ఈ ఆలయంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నీటి మట్టం పెరిగి గణేశుడి పాదాలకు తాకగానే వాటంతట అవే తగ్గిపోవడం ఇక్కడి విశేషం. ఇది ఆశ్చర్యాన్ని కలిగించింది. 2021లో ఇక్కడ నీటి మట్టం పెరగడం జరిగిందంట. తర్వాత 12 సంవత్సరాలకు మళ్ళీ నీటి మట్టం పెరుగుతుందని ఇక్కడి వారు తెలియజేసిండ్రు. ఈ అద్భుత క్షేత్రాన్ని మేము దర్శించుకోవడమే కాకుండా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేశాం. మనందరి చింతల్ని తొలగించి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ చింతామణి గణేశుణ్ణి కోరుకుంటున్నా. ఇక్కడున్న ఒకతనితో మనం మాట్లాడిన తర్వాత పూజారితో మాట్లాడిద్దాం. వాళ్ళు మాట్లాడతాని కూడా అన్నారు. भगवान ने स्थापित किया हुआ गणपति श्री चिंतामणि है। वो जो शिवलिंग के इसमें वो गणपति का मंदिर है। 33 फुट होल है नीचे, और गणेश कुंड है। यहाँ पे 12 साल के बाद में गंगा आती, गणेश जी के चरणों के लिए दर्शन देती है वो गंगा। 12 साल के बाद में आती। ఈ చింతామణి గణపతి ఆలయ విశేషాలు ఇక్కడి పూజారిని అడిగి తెలుసుకుందాం. यहाँ पे गौतम ऋषि ने अहिल्या से विवाह किया था। तो अहिल्या बहुत सुंदर थी। तो भगवान इंद्र ने गौतम ऋषि के वेश में उनके कुटिया में जाकर ऋषि अहिल्या के साथ दुष्कर्म किया था। जब उनको वो बात मालूम हुई तब उन्होंने श्राप दिया भगवान इंद्र को। तब जाके उन्होंने भगवान इंद्र ने उस श्राप मांगा। तो तब उनको बताया कि तुम कदम्ब के वृक्ष के नीचे जाकर वहाँ पे तपस्या करने के बाद वहाँ से जो जल निकलेगा गणेश जी के जो गणेश कुंड है उससे आप अच्छे हो जाएंगे। तो जो गणेश कुंड है तो उनका ही है। और इंद्र ने यहाँ पे 12 साल तपस्या करने के बाद स्वयंभू गणेश जी चिंतामणि के रूप में प्रकट हुए, और उन्होंने गंगा को भी आह्वान किया था हर 12 साल के बाद यहाँ पर आकर गणेश जी के चरण को छूने का। तो अभी भी वो अविरत चल रहा है। ऐसा है। कितने साल बाकी आने की अभी है बाकी? हाँ, अभी 2021 में भी गंगा जी आई थी। 21 में है। हाँ, अभी 33 के आगे आएंगे। ऐसा इतिहास है। और ये ऐसा एकमेव मंदिर है जो दक्षिणाभिमुख है, और जमीन के नीचे 30-35 फुट नीचे है। भगवान से जो बोलते हैं वो उनकी मनोकामना पूरी कर देती है। हमेशा यहाँ पे भीड़ रहती है। पंकज कवड़े పూజారి. మీకు ఈ చింతామణి వినాయక క్షేత్రం గురించి ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరి ఈ వీడియోను చూసి వెళ్ళకుండా లైక్ కొట్టడము, సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయగలరని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.